ఈ స్వీట్ నిజంగా ఇంట్లో చేశారంటే ఎవ్వరు నమ్మరు. ఎందుకంటే స్వీట్ షాప్ కన్నా మించిన టేస్ట్గా ఉంటుంది. ఈ శ్రావణ మాసంలో చాలా వరకు కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదండి, వాటిని ఇలా యూజ్ చేయండి. ఇక్కడ నేనైతే 2 కప్పుల వరకు పచ్చి కొబ్బరి తీసుకున్నాను. దానిపైన ఉన్న డార్క్ పార్ట్ని అంతా తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఫస్ట్ ఆ పచ్చి కొబ్బరి తురుమును వేసుకుంటూ కొద్దిగా పచ్చి వాసన పోయాక మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ ఇలా మంచిగా ఇలా కొబ్బరి అంతా వేస్తూ ఉండాలి. 2 కప్పుల పచ్చి కొబ్బరి ముక్కలకి 1 కప్పు పంచదార వేసి కరిగే వరకు వేయించాలి. తర్వాత కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలి. 2 కప్పుల పచ్చి కొబ్బరి తురుముకి 1 కప్పు పంచదార, అలాగే 1 కప్పు వరకు మిల్క్ పౌడర్ వేసుకొని ప్యాన్ నుండి బ్యాటర్ సపరేట్ అయ్యే వరకు మనం వేయించుకోవాలి. తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి రాసి బ్యాటర్ని అంతా ఇలా చేసి ఈవెన్గా ఇలా ముక్కలన్నీ కట్ చేసి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేయండి. సూపర్గా